గత 10 ఏళ్లుగా మీరు చూసింది ట్రైలర్ మాత్రమే. అసలు సినిమా అని వచ్చే 5 ఏళ్లలో చూడబోతున్నారు. ఇది మోదీ గారు తన ప్రసంగంలో చెప్పిన ఒక విషయం. మరి ఇదేమైనా యాక్షన్ థ్రిల్లరా, అడ్వెంచరా, మైథాలజికల్ చిత్రమా అనేది మనం చూడాలి. అంటే మీకు మోదీ గారి ఆటను ఈయన ఇలా మొదలుపెట్టారు అని చెప్పి మీకు వార్తలు. ఇప్పుడు చూడండి, 240 సీట్లు బీజేపీకి వచ్చింది. తర్వాత వీళ్ళు ఏం చేశారు, టీడీపీ యొక్క సపోర్ట్ 16 సీట్లు అంటే 256. తరువాత నితీష్ కుమార్ జనతాదళ్ యునైటెడ్ 12 సీట్లు అంటే 268. తరువాత మీరు చూసారనుకోండి, మాకు 292 సీట్లు ఉన్నాయి. అంటే 272 అనేది మ్యాజిక్ ఫిగర్, కానీ ఆల్రెడీ మాకు 292 ఉంది అని చెప్పి ప్రకటించినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. మెల్లమెల్లగా వీళ్ళు తమ సపోర్ట్ని పెంచుకుంటూ వెళ్తున్నారు అనేది అర్థమైంది. సో ఇప్పుడు నిన్నటికి నిన్న వచ్చిన వార్త ఏమిటి అంటే, ఎన్డీఏ కూటమికి ఏకంగా 303 సీట్లు ఉన్నట్టుగా మీకు వార్తలు. అంటే చూడండి, వితిన్ డేస్ వీళ్ళు ఎలాగ వాళ్ళ సపోర్ట్ని పెంచుకుంటూ వెళ్తున్నారు. సో ఇప్పుడు సమీకరణ ఏంటి, మోదీ ఆట ఏమిటి? ఒకవేళ నితీష్ కుమార్ నేను ఈ ఎన్డీఏ నుంచి వైదొలుగుతున్నాను అని అన్నాడు అనుకోండి, మరి సపోర్ట్ పోయింది కదా, వీళ్ళు క్రైసిస్లో పడిపోయారు కదా అంటే ఎటువంటి క్రైసిస్ లేదండి. అంటే 303 అన్నప్పుడు నితీష్ కుమార్ ఉన్నా లేదా ఎప్పటిలాగే ఇతను ఒక అతిపెద్ద జంప్ జిలాని అని అంటారు. అతను ఇక్కడి నుంచి అక్కడ నుంచి ఇక్కడ ఇలా జంప్ చేస్తూనే ఉంటాడు. గత 10 ఏళ్ల నుంచి ఇతని గురించి మనము ఎన్నో వార్తలు విన్నాము. నేను ఒక వీడియోలో కూడా నితీష్ కుమార్ యొక్క తీరుతెన్నుల గురించి మాట్లాడాను. కాబట్టి ఒకవేళ ఇతను ఈ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయినా మాకు ఒరిగేది ఏమీ లేదు అని చెప్పి ఇవాళ వీళ్ళు ప్రూవ్ చేశారు. కానీ ఇక్కడ చాలా సర్ప్రైజింగ్ విషయం ఏమిటి అంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా క్లియర్గా, అంటే ఇది చాలా మంచి విషయం అండి, మీరు మా నాయకుడు, సో మీ నిర్ణయాన్ని మేము గౌరవిస్తున్నాం, మీ విజన్తో పాటు మేము కలిసి నడుస్తాము, ఇందులో ఎటువంటి డీవియేషన్ ఉండదు, మిమ్మల్ని మేము మా నాయకుడుగా ఎంచుకున్నాము అని చెప్పి ఈయన డైరెక్ట్గా మోదీ గారి ముందు మీకు ఆ ఎన్డీఏ కూటమిలో మీకు ప్రతి ఒక్క నాయకుడు వినపడేలాగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడము ఇక్కడ చాలా పెద్ద విషయంగా అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకు అంటే ఈ డిమాండ్లు ఎలా ఉంటాయి, మరి బీజేపీ వాళ్ళు ఒప్పుకుంటారా, మోదీ గారు ఒప్పుకుంటారా, ఒప్పుకోకపోతే వీళ్ళు ఏమైనా తేడా చేస్తారా, ఇదంతా మనం మాట్లాడుతూనే వచ్చాము. కానీ నితీష్ కుమార్ ఏం చేస్తారో తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రము పూర్తిగా, అంటే ఆయనలో చాలా పెద్ద లెవెల్లో మార్పులు వచ్చాయని చెప్పి మీకు మీడియా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు. కాబట్టి ఇలా ఓపెన్గా మోదీ గారు మీరే మా నాయకుడు అని ఆయన చెప్పడము చాలా గొప్ప విషయంగా చూస్తున్నారు. సో ఇప్పుడు మోదీ గారి ఆట ఏమిటి అని చూసారనుకోండి, మీకు ఆయన ఒకే మాట అన్నాడు, కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఒక జాతీయ పార్టీగా అందరూ చూస్తున్నారు, కానీ మేము 240 సీట్లు సాధించాము చూసారా, 2014 నుంచి 2024 వరకు 10 ఏళ్లలో మీ పర్ఫార్మెన్స్ ఏమిటి అంటే 2014, 2019, 2024 ఈ 3 ఏళ్లను కలిపి కూడా మీరు 240 అంటే మా సీట్లు సాధించలేకపోయారు. ఇది మీ పతనము, దీన్ని గమనించండి. 2019లో దారుణంగా పర్ఫామ్ చేశారు, మరి ఇవాళ మీరు ఎదగాలి కదా, మేము తగ్గిపోయాము, బీజేపీ డౌన్ఫాల్, ఇదంతా మీరు మాట్లాడుతున్నారు కదా, అలాంటిది మీ పర్ఫార్మెన్స్ ఏమిటి? మీరు 100 మార్క్ని కూడా టచ్ చెయ్యలేదు, 99 మాత్రమే. మీరు ఎప్పటి నుంచి ఉన్నారు, 1947కి ముందు నుంచి కూడా ఉన్నారు. కానీ మీ పతనము ఏమిటో ఒక్కసారి మీరు ఆత్మావలోకనం చేసుకోండి అని చెప్పి మోదీ గారు చెప్పడము నిజమే కదా. ఇంతవరకు చూడండి, అంటే కాంగ్రెస్ యొక్క పతనాన్ని మనం చూస్తున్నాం. మరి 240 సీట్స్ అన్నప్పుడు నేషనల్ పార్టీగా మేము ఎదిగాము కదా. ఈ రోజు వరకు కాంగ్రెస్ ఏం చేస్తుందండి, ఒక డిఎంకే మీదో
తృణమూల్ కాంగ్రెస్ మీదో సమాజ్వాదీ పార్టీ మీద వీళ్ళ మీదే ఆధారపడుతున్నారు. కానీ మీరు ఎవరు? స్వతంత్రము వచ్చిన దగ్గర నుంచి మీరు మేమే ఈ దేశాన్ని పాలిస్తాము అంటున్నారు. మీరు 100 మార్క్ని కూడా టచ్ చెయ్యలేదు. ఈ విషయాన్ని గమనించండి. కాబట్టి రీజనల్ పార్టీస్ పెరిగితే మీ పతనము ఖాయము. కానీ మేము ఒక ఇండివిజువల్ నేషనల్ పార్టీగా 240 సీట్స్ సాధించేమని చెప్పి మోదీ గారు చెప్పడంతోనే ఓహో ఈ యాంగిల్లో కూడా మనం ఆలోచించాలి. అంటే కాంగ్రెస్ పతనము ప్రతి ఒక్క భారతీయుడు కోరుకోవాలండి. కాంగ్రెస్ లేని దేశాన్ని మనం చూడాలి. అలాంటిది మీరు చూడండి, మీకు మోదీ గారి యొక్క 3rd టర్మ్ అన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క రికార్డుకి సమానంగా ఇవాళ ఈయన కూడా ఒక కొత్త రికార్డుని సృష్టించారు. ఇదే మామూలు విషయం కాదండి. ఎందుకంటే 1951-52 మీకు జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానమంత్రి, 1957లో కూడా ఈయనే భారతదేశం యొక్క ప్రైమ్ మినిస్టర్. ఆ టైంలో కూడా 3rd టర్మ్ అనేది రన్నింగ్లో ఉంది. 1964లో హార్ట్ అటాక్లో ఈయన మరణించారు. ఇలాగా మీకు జవహర్లాల్ నెహ్రూ గారు స్ట్రైట్గా 3 టర్మ్స్ ఇండియా యొక్క ప్రైమ్ మినిస్టర్గా ఉండేవారు. తరువాత మోదీ గారే. సో ఇవాళ మీరు ఆలోచించారు అనుకోండి, మీకు ఒక పటిష్టమైన ఎన్డీఏ ఉండాలంటే స్టేబుల్ కోయలేషన్ అని చెప్తున్నారు. ఎందుకు? మీకు సోషల్ రిఫార్మ్స్ అలాగే ఎకనామిక్ గ్రోత్ డిసెంబర్ వచ్చే నాటికి 5 ట్రిలియన్ అనేది మన టార్గెట్. ఇది జరగాలి అంటే మీరు మళ్ళీ మెయిన్ స్ట్రీమ్లోకి వచ్చి మీరు ఏం చెయ్యాలో ఆ పనులు చెయ్యాలి. కానీ అందరూ మాట్లాడే విషయం ఏమిటి? ఎప్పుడైతే ఇలాగ ఒక కోయలేషన్ గవర్నమెంట్ ఉంటుందో మీరు మీ రిఫార్మేషన్ని ఆపేస్తారు, ఆలోచిస్తారు. ఇది చేస్తే వీళ్ళకి ఇబ్బందా, అలా చేస్తే వాళ్ళకి ఇబ్బందా. ఎందుకు ఇలా చెప్తున్నానంటే చూడండి, శిరోమణి అకాళీ దళ్ అని ఒక పార్టీ, వీళ్ళు చాలా చాలా స్ట్రాంగ్ ఎన్డీఏ అలయన్స్ పార్టీ. సో వీళ్ళు ఏం చేశారు? ఫార్మ్స్ లాస్ను వచ్చాయి అంటే వ్యవసాయానికి సంబంధించిన చట్టాల్లో మార్పులు. ఇమీడియట్గా వీళ్ళు ఎన్డీఏ ప్రభుత్వం నుంచి వైదొలిగారు. మేము ఉండము అని అన్నారు. ఇది ఎప్పుడు 2014 నుంచి ట్రెండ్ ఉందండి. 7 అలయన్స్ పార్టీస్ అండి. ఇందులో మీకు 11 మంది క్యాబినెట్ మినిస్టర్స్గా ఉన్నారు. ఫైనల్గా ఎంతమంది మిగిలేరు? 2014లో 5 మాత్రమే. తక్కిన వాళ్ళందరూ కూడా రాజీనామాలు చేశారు. అంటే మేము ఎన్డీఏలో ఉండము అని చెప్తారు. ఇలాగ వీళ్ళు ప్రెషర్ పాలిటిక్స్ అనేది ప్లే చేస్తారు. 2019లో కూడా ఇలాగే 7 అలయన్స్. అక్కడ కూడా ఏమైంది? 5 మంత్రులు. ఫైనల్గా 2 మాత్రమే ఈ 5 ఇయర్స్ టర్మ్స్ని కంప్లీట్ చేయగలిగారు. తక్కిన వాళ్ళు మీకు వెళ్ళిపోయారు. ఇందులో నితీష్ కుమార్ కూడా ఉన్నారండి. 2022లో అబ్రగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370 అన్నప్పుడు ఇమీడియట్గా ఈయన ఎన్డీఏ నుంచి వెళ్ళిపోయారు. అడిగినప్పుడు ఆయన ఏమన్నారు? మోదీ గారు మీ నిర్ణయాన్ని నేను ఒప్పుకుంటాను, మీరు కరెక్ట్ అయిన డిసిషనే తీసుకున్నారు, కానీ నన్ను అడగాలి కదా, నేను ఒక సీనియర్ కదా, నేను మీ పార్ట్నర్ కదా, నన్ను అడగకుండా ఇలాంటి ఒక నిర్ణయాన్ని అంటే మీతో పాటు ఉండే ఈ అలయన్స్ గ్రూప్స్ని అడగకుండా మీరు ఎలా సొంత నిర్ణయాలు తీసుకుంటారు? సో ఇవాళ అందరూ మాట్లాడుతున్న విషయం. ఏది చెయ్యాలన్నా మీకు ఒక్కసారి చంద్రబాబు నాయుడు గారిని అలాగే నితీష్ కుమార్ని అడగాలి. అడగకుండా ఏ నిర్ణయం మీరు తీసుకున్నా వీళ్ళు మళ్ళీ ప్రెషర్ పాలిటిక్స్ అనేది ప్లే చేస్తారు, మేము వెళ్ళిపోతాం, ఇలాగ అందరూ మాట్లాడుతున్నారు. దీని నుంచి చంద్రబాబు నాయుడు గారు ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చారు. నేను అలాంటివి అడగను, మోదీ నిర్ణయాన్ని పూర్తిగా నేను ఒప్పుకుంటాను, ఎలాంటి నిర్ణయమైనా అని చెప్పడము నిజంగా ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పి మనం అనుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీకు ఆంధ్ర గురించి ప్రత్యేకమైన శ్రద్ధ మేము పెట్టబోతున్నామని చెప్పి మోదీ చెప్పడము, ఇలాగ మళ్ళీ ఆంధ్రప్రదేశ్ గత వైభవాన్ని పొందే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎటొచ్చి ఒక స్టేబుల్ కోయలేషన్ని మీరు రన్ చేయడం అనేది ఎప్పుడూ కూడా ఇంతకుముందు ఎప్పుడూ కూడా మీకు ఒక స్మూత్ రైడ్ కాదండి. ఏదో ఒక రకంగా మీకు సమస్యలు వస్తూనే ఉంటాయి. కానీ మోదీ గారు ఎంత క్లియర్గా చెప్తున్నారంటే వీళ్ళతో కలిసి నేను 10 ఏళ్ల పాటు ఎలాంటి ఒక పాలన ఒకేలాంటి విజన్లోనే మేము పని చేయబోతున్నామని అనడము చాలా గొప్ప విషయము. అయినా కూడా మోదీ గేమ్ ఏమిటి? 303 దాకా వీళ్ళు ఇవాళ ఎన్డీఏ యొక్క ఆ బలాన్ని పెంచుకున్నారు. సో దీన్ని మనం గమనించాలి. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంత ఒక అద్భుతమైన స్టేట్మెంట్ ఇవ్వడాన్ని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.